వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో అపాయకరమైన కాలములను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. అపాయకరమైన కాలములు అంత్యదినములలో మనుషులకు సంభవిస్తాయి, మనుషుల వలన సంభవిస్తాయి. మనుషులు స్వార్థప్రియులవటం చేత అపాయకరమైన కాలములు వస్తాయని పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. ఆ తరువాత పౌలు గారు ఏ విషయాన్ని ప్రస్తావించారో ఈరోజు మనం నేర్చుకుందాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి తన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి మనం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. రెండవ దుర్లక్షణం ఏమిటి? ధనాపేక్ష. మనుష్యులు ధనాపేక్షులు, అందుచేత అపాయకరమైన కాలములు అంత్యదినములలో కలుగుతున్నాయి. అలాగని ప్రారంభం నుంచి మనుషులు ధనాపేక్షులు కారా? ధనాపేక్షులే, కానీ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఏ లక్షణమైనా అంతే. స్వార్థంతో నిండిపోవటం అన్నా, ధనాపేక్ష అయినా, ఇక మిగిలిన దుర్లక్షణాలు ఏవైనా ప్రారంభం నుంచి మనుషులలో ఉన్నాయి, కానీ అంత్యదినములలో తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కనుక అపాయం, డేంజర్. చక్కగా మనం ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేద్దాం. ఈరోజు సర్వసహజంగా ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే ధనము లేనిది ఏదీ జరగదు అని. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటుంటారు ఆంగ్లంలో. ధనం ఉంటే అన్నీ సాధించవచ్చు, అన్నీ చేయొచ్చు, కనుక ధనమే అవసరం అని చాలామంది అనుకుంటారు, చాలామంది నమ్ముతారు. ఇక మరికొంతమంది అయితే ధనాన్ని దేవునిగా కొలుస్తారు, దేవునిగా పూజిస్తారు, దాచుకుంటారు. ఇక పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వస్తే పరమతండ్రి యొక్క ఆలోచనలు మనం తెలుసుకుంటే, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అన్నాడు దేవుడు. అంటే ధనమును మనము దేవునిగా చూడటానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని జ్ఞానమును బట్టి ధనమును దేవునిగా చూడటానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శరీరధారిగా ఈ భూమి మీద మన మధ్య నివసించినప్పుడు ధనవంతునిగా జీవించలేదు, ధనమును పోగేసుకున్నటువంటి వ్యక్తిగా కనిపించలేదు. తను రిక్తునిగా చేసుకున్నాడు. పేద కుటుంబంలోనే ఆయన జీవించాడు. కనుక ధనాపేక్ష అనేది దేవుని విషయంలో మనలను దూరంగా తీసుకుని వెళ్ళిపోయేది. దేవునికి మనలను ఎడబాటు చేసేది ధనము. తగుమాత్రపు ధనం ఉండటం మంచిదే. అంటే అన్న వస్త్రములు కలిగి ఉండటానికి, మనం జీవించటానికి అవసరమైనంత ధనము, క్రయ విక్రయాలు చేయటానికి అవసరమైనటువంటి ధనము మనము కలిగి ఉండటం మంచిదే. కానీ ధనాపేక్షులుగా ఉండటం మంచిది కాదు. ధనాపేక్ష, దేవుని పట్ల అపేక్ష ఈరోజు చాలామందికి లేదు, ధనాపేక్ష చాలామందిలో ఉంది. దేవుని దగ్గరకు కూడా చాలామంది ఎందుకు వస్తున్నారంటే ధనాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఇది ఇంకా విడ్డూరం. దేవుడేమో ఒక ప్రక్క నుంచి నాకు ధనానికి మీరు దాసులుగా ఉండనేరరు, మీకు యజమాని ఎవరో ఒక్కరే ఉండాలి, అయితే నేనైనా లేక ధనమైనా అన్నారు ఆయన.
కానీ చాలామంది మూఢభక్తులు, అంధభక్తులు ఎందుకు వస్తున్నారట దేవుని దగ్గరకు? ధనవంతులు అవ్వటానికట. అప్పులు తీర్చుకోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి, బంగారం కొనుక్కోవటానికి, ఇంకా ఏవైనా లోక సంబంధమైనటువంటి కోరికలు ఉండిపోతే వాటన్నిటినీ ధనము ద్వారా తీర్చుకోవటానికి, ఉద్యోగాలు సంపాదించడానికి దేవుని దగ్గరకు వస్తున్నారట. ఇది ఇంకా విడ్డూరం కదా. కానీ పరిశుద్ధ గ్రంథము ఏమని తెలియజేస్తుందంటే, మీరు అన్న వస్త్రములు కలిగిన వారుగా సంతుష్టి సహితంగా ఉంటే అది మంచి లాభసాధకం. ఆ భక్తి మంచి లాభసాధకం అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. అన్న వస్త్రములు కలిగి ఉండండి, తప్పులేదు. అన్న వస్త్రములు కలిగి ఉండండి దేవుని కృప వలన. కానీ ధనాపేక్షులుగా ఉండకండి. అంటే చచ్చేంత వరకు కూడా ధనాన్ని సంపాదించాలని అపేక్షతో దేవుణ్ణి విడిచిపెట్టి మీ జీవిత ధ్యేయం ధనమే, ధన సంపాదనే అన్నట్టుగా బ్రతకకండి అని పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడింది. ప్రియులారా, ఈ విషయమైనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను, అలాగే ఉదాహరణలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. కొంతమంది వ్యక్తులు ధనాపేక్షతో ఎలా పాడైపోయారో మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానము ద్వారా ధనాపేక్ష కలిగి ఉండకూడదని తెలియజేస్తూ ఒక ధనవంతుణ్ణి చూపిస్తున్నారు. ఆయన, ఆ ధనవంతుడు తనకు విస్తారమైనటువంటి ఆస్తి కలగడంతో అతని యొక్క భావన ఎలా ఉందంటే, నా ప్రాణమా సంతోషించు, సుఖించు, ఆనందించు, విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చాను, ఇక నీకేమి కొదువా అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు, నీ ప్రాణం పోతే నీవు సంపాదించుకున్న ఆస్తి ఎవరిదవుతుంది అని ప్రశ్నిస్తూ అక్కడ ఒక మాట తెలియచేయబడింది. ఆ మాటను ఇప్పుడు మనం చూద్దాం. ధనాపేక్షులుగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రారంభంలో ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటది? లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. లూకాసు సువార్త 12వ అధ్యాయము 21వ వాక్యం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఎలాగున ఉండును? పై వాక్య భాగంలో మీరు చూస్తే ఒక ధనవంతుడు నాశనం అయిపోతాడు. ఆ ఉపమానంలో ధనవంతుడు నాశనం అయిపోతాడని ప్రభువు తెలియజేస్తున్నారు. అంటే మరణిస్తాడు, తాను సంపాదించుకున్న దానిని అనుభవించకుండానే మరణిస్తాడు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏమిటి? దేవుని ఎడల ధనవంతుడుగా బ్రతుకు. అంటే దైవత్వాన్ని సంపాదించుకో, దేవుని ఎడల అపేక్ష కలిగి ఉండు, దేవుని విషయంలో నువ్వు సంపన్నుడుగా ఉండు. ఇతరులను ప్రేమించటంలో, దేవుని ఆజ్ఞలను నెరవేర్చటంలో నీవు సంపన్నుడుగా ఉండు. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా నీవు నీ కొరకే సమకూర్చుకుంటే, ఎవడైనా తన కొరకే తాను సమకూర్చుకొని దేవుని యొక్క మాటలను పట్టించుకోకుండా ఉంటే, ఇదిగో అక్కడ చెప్పబడినటువంటి ధనవంతునిలాగే నశిస్తాడు అని అర్థం. కనుక ప్రియులారా, మనుషులు ధనాపేక్షులుగా బ్రతుకుతున్నారు కనుక ఈరోజు అపాయకరమైన కాలములను మనం చూస్తున్నాం. అంత్యదినములలో ఈ అపాయకరమైన కాలములు సంభవించటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మనుషులు ధనాపేక్షులు. మొట్టమొదట స్వార్థప్రియులు అనేటువంటి విషయాన్ని మనం గత భాగంలో నేర్చుకున్నాం. ఇప్పుడు ధనాపేక్షులు. ధనాపేక్షులుగా ఉండటం వలన ఏమవుతుంది? చుట్టూ ఉన్నటువంటి వారు నశిస్తారు. నీవు ధనాపేక్షతో బ్రతకటం వలన నీ చుట్టూ ఉన్నవారు విలవలలాడిపోతారు, ఆకలితో అలమటిస్తారు. ఎందుకంటే నీవు ధనాపేక్షుడిగా మారిపోయావు. ధనమును అపేక్షిస్తూ వారికి చెందవలసిన దానిని కూడా నీవు లాక్కుంటున్నావు. నీవు అక్రమంగా కాజేస్తున్నావు, లంచగొండివైపోతున్నావు, అన్యాయపు మార్గములో అన్యాయపు తీర్పులను ఇస్తున్నావు, అబద్ధ సాక్ష్యాలను పలుకుతున్నావు, అక్రమంగా ధనమును పోగేసుకుంటున్నావు. నీ చుట్టూ ఉన్న వారందరూ నీ వలన, నీలో ఉన్న ఈ దుర్లక్షణం వలన బాధపడుతున్నారు. నీవు ధనాపేక్షతో బ్రతకటం వలన నీ చుట్టూ ఉన్నవారు నశిస్తున్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అపాయకరమైన కాలములు ఎవరి వలన సంభవిస్తున్నాయి చూడండి? ధనాపేక్షతో బ్రతుకుచున్న వారి వలన. అలాగని ధనాపేక్షతో బ్రతుకుచున్నవారు ఏమైనా బాగుపడతారనుకుంటున్నారా? సాతాను ఎంత క్లెవరో చూడండి ఈ విషయంలో. మనుషులను ధనాపేక్షులుగా చేసి మరల వారిని నాశనం చేస్తున్నాడు. ఎవరైతే ధనాపేక్షులుగా ఉంటున్నారో, అంటే ధనాన్ని అపేక్షిస్తున్నారో, వారు
నాశనం అయిపోతున్నారు. వారేమీ సంతోషంతో సుఖంతో అనుభవించడం లేదు జీవితాన్ని. కనీసం దేవుడిచ్చిన ఈ జీవితాన్ని అయినా సుఖంతో సంతోషంతో అనుభవించడం లేదు. నాశనం అయిపోతున్నారు. ధనాపేక్షతో ఉండే ప్రతి ఒక్కరూ చివరికి నాశనమే అవుతారు. వారికి నిద్రపోయినా ధనమే, కలలోకి ధనం వచ్చేస్తూ ఉంటుంది. కలవరపాటు, ధనం ధనం ధనం, ఎలా సంపాదించాలి, ఎలా పోగేసుకోవాలి, ఎలా నేను ఉన్నతమైనటువంటి శిఖరాలను ధనం విషయంలో అందుకోవాలనేటువంటి ఆలోచనలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అట్టి వారు చివరకు నాశనం అవుతారంటున్నాడు దేవుడు. నాశనం అవుతారంటున్నాడు. చూద్దాం ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. నా మాటలుగా కాదు, దేవుని మాటలుగా మీరు స్వీకరించండి. చాలామందికి ఈ మాటలు క్రొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు మా బోధకులు, మేము విన్నటువంటి బోధలు ధనాన్ని సంపాదించుకోమని మాకు నేర్పించాయి, కానీ మరి ఈయనేంటి ఇలా చెబుతున్నారు అని మీరు ఒకవేళ క్రొత్తగా ఆలోచన చేస్తే ఇది నిజం. ఈ నిజాన్ని మీరు స్వీకరించాలి. ఈ నిజం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నిజం. క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వినండి, జాగ్రత్తగా చదవండి, నేర్చుకోండి, గ్రహించండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం అనండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి, 9-10 వాక్యములు చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనాపేక్షులు అని తన 2వ పత్రికలో అపాయకరమైన కాలములు ఏ మనుషుల వలన వస్తాయో తెలియజేస్తారు కదా. ఇదిగో అదే ధనాపేక్ష గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఆయన. ధనవంతులగుటకు అపేక్షించువారు ఎందులో పడిపోతారు? లాభములోను, సంతోషంలోను, ఆనందదాయకమైన కాలములోను పడిపోతారని రాయలేదండి. చూడండి ఏమని రాయబడిందో. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులను పెట్టి విపరీతమైనటువంటి లాభాలు సంపాదించాలని కొంతమంది అనుకుంటారు, కానీ తీరా నష్టం చవి చూసేసరికి వారు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా నష్టాల బాట పట్టడంతో వీరికి ఉన్నటువంటి ఆ ఆస్తులన్నీ పోవడంతో వీరు ఏమైపోతారు? నాశనం అయిపోతారండి. ఊరు పెట్టేసుకుంటారు. ఆ బాధ వీరికి ఇక తగ్గదు. వారిక పోయి ఊరు పెట్టుకుంటారు. ఎంతోమందిని మనం అలాంటి వారిని చూస్తూ ఉంటాం, వారిని గురించి వింటూ ఉంటాం. ధనవంతులగుటకు అపేక్షించేవారు, తృప్తి లేనివారు, ధనం విషయంలో తృప్తి లేనివారు ఎలా అయిపోతారు చూడండి. ధనవంతులగుటకు అపేక్షించేవారు ఎందులో పడిపోతారు? శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను. దురాశ, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. 1 లక్ష సంపాదిస్తే 2 లక్షలు ఎలా సంపాదించాలని అనుకుంటారు. 2 లక్షలు సంపాదిస్తే దానిని 5 లక్షలు ఎలా చేయాలని అనుకుంటారు. ఒక పొలం కొనుక్కున్న, ఒక భూమి కొనుక్కున్న, ఒక ఇండ్ల స్థలం కొనుక్కున్న, మరో స్థలం ఎలా కొనాలని ఆలోచన చేస్తారు. ధనాపేక్షులు, ఆస్తులు సమకూర్చుకోవాలనే ఆలోచనలు. ధనాపేక్ష కలిగిన వారు ఎందులో పడిపోతారో చూడండి. ఎందులో పడిపోతారో చూడండి. దురాశలో పడిపోతారు. దురాశలో పడిపోతారు. అట్టివి ఏమైనా సంతోషాన్ని ఇస్తాయా? క్షేమమా మనిషికి? చూడండి, అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. నిండా మునిగిపోయినండి అంటుంటాడు ఒక్కొక్కడు. నిండా మునిగిపోయినండి. నిండా మునిగిపోవడానికి కారణం ఏంటంటే బిడ్డ, ఒకప్పుడు నీవు బాగా సంపాదించాలని అనుకున్నావు, అందుకే ఇప్పుడు నిండా మునిగిపోయావు. చూడండి, చాలామంది అలాంటి వారు ఉంటారు. అంటే వారికి దురాశ అన్నమాట. ధనాపేక్ష, ధనాపేక్ష. రూపాయితో 100 సంపాదించాలి, 100తో 1000 సంపాదించాలి, 1000తో 1,00,000 సంపాదించాలి, 1,00,000తో 1,00,00,000 సంపాదించాలి. ఇక ఆగదిదే, ఆగది ప్రయాణం, ధనాశ ప్రయాణం. అట్టివి మనుష్యులను నష్టములోను. అదేంటండి, ధనాపేక్ష కలిగి ఉంటే లాభం రావాలి కదా అని మీరు అనుకుంటారు. లోకం చెప్పిందే మా పాఠం. ఇప్పుడు ఈ పాఠం, దేవుని పాఠం ఏమని నేర్పిస్తుంది? నీవు ధనాపేక్షతో ఉంటే నష్టం. నిన్న మొన్నటి వరకు అదాని 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 అన్నారు అందరూ. అదిరిపోయిన అదాని అన్నారు. ఇప్పుడు బెదిరిపోయిన అదాని అయిపోయాడు. అదిరిపోయిన అదాని మొన్నటి వరకును. విపరీతమైనటువంటి లాభాలండి. కొంచెంతో ప్రారంభించాడండి, ఈరోజు విస్తారమైనటువంటి ఆస్తులండి అదానికి అన్నారు. హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది, కుప్పకూలిపోయాయి. స్టాక్ మార్కెట్లో అతని స్టాక్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. ఇప్పుడు నష్టపోయాడు. కోట్ల సంపద ఆవిరి అంటుంటాడు చూడండి. అప్పుడప్పుడు మీరు పేపర్లోనో లేక న్యూస్లోనో చదివి వింటూ ఉంటుంటారు కదా. కోట్ల సంపద ఆవిరి. ఏమైపోయింది ఆవిరి అంటే? ఎలా అయిపోయింది ఆవిరి?
ఎలా అయిపోయింది ఆవిరి? ఎలా వచ్చింది అలాగే వెళుతుంది. ధనాపేక్షతో ఉన్నటువంటి మనుష్యులు ఎలా అయిపోతారో చూడండి చివరికి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నిండా మునిగిపోతారండి వారు, నిండా మునిగిపోతారు. ఇప్పుడు కాకపోతే రేపైనా నిండా మునిగిపోతారు. ఎందుకనగా ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. ఎవడో మనిషి వ్రాసినటువంటి పుస్తకంలో మాట కాదు ఇది. ఇది దేవుడు తన ఆత్మావేశము చేత వ్రాయించిన మాట ఇది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. లోకం చెప్పలేదు ఈ విషయాన్ని. చాలామంది ఏమనుకున్నారంటే ధనమే దేవుడు అనుకున్నారు. మరికొంతమంది ఏమనుకున్నారంటే దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ధనాన్ని సంపాదించడానికి అనుకున్నారు. దేవునికి చందా వెయ్యాలన్నా నా దగ్గర ధనం ఉండాలి కదా అని మరికొందరు అంటారు. వితండవాదం. దేవునికి చందా వెయ్యాలన్నా నా దగ్గర ధనం ఉండాలి కదా. అప్పుడు వారికి వెంటనే విధవరాలి పాఠం నేర్పించాలి, విధవరాలి 2 కాసుల పాఠం నేర్పించాలి. చాలామంది బోధకులు కూడా ఏమనుకుంటారు, ధనాన్ని సంపాదించొద్దని నేను చెబితే నాకెవరు ధనాన్ని ఇవ్వరు కదా, చందా సంచి నిండదు అని బోధకులు అనుకుంటారు. అందుకే ఈ బోధలు చేయరు. ఏ బోధలు చేస్తారు? ప్రతిజ్ఞ అనుకోకండి దీనిని. దేవుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించి కాల్చి కాపాడునుగా ఆమేన్ అంటారు. ఈ బోధలు చేస్తారు. ఎందుకు? సంచి నిండాలి, జేబు నిండాలి, అకౌంట్ నిండాలి, విస్తారమైన శాఖలు ప్రారంభించాలి, సంఘం నలుదిశలా వ్యాప్తి చెందాలి. అంటే సంఘం అనగానే నేను చెప్పిన దేవుని సంఘం అనుకున్నారు. వారి దృష్టిలో సంఘం ఏంటి? 4 గోడలు. అక్కడ నుండి ఆదాయం రావాలి. చూసారా? ఇటు బోధకులు అలాగే తయారయ్యారు, అటు విశ్వాసులు అలాగే తయారయ్యారు, అటు క్రీస్తుని ఎరుగని వారు అలాగే తయారయ్యారు. ధనాపేక్షలో అందరూ బంధింపబడ్డారు. ఈ బంధకాలలో నుండి బయటకు వచ్చేది ఎవరు చెప్పండి? మీరు మరలా నన్ను తిరిగి ప్రశ్నించవచ్చు, ధనం లేకపోతే ఏం చేయగలం? మీరు కూడా ధనం లేకపోతే ఏం చేయగలరని. దేవుడు ఉంటే ధనంతో పనేంటి? దేవుడు ఉంటే ధనంతో పనేంటి? దేవుడు సమస్తమును జరిగించగలడు. ప్రభువు ధనం లేకుండా జరిగించలేదా కార్యములను? మరి ప్రభువును పోలి నడుచుకోవాలని బోధలు చేస్తారు. ఆ మాటలు నమ్ముతున్నామంటారు. ప్రభువు వలె జీవించటానికి మేము ఇష్టపడుతున్నాం అంటారు. పెదవులతోనేనా ఆ మాటలు? జీవితంలో కనిపించవా ఆ మాటలు? రాయబడిన మాటలను చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నీకు ఏదైనా ఒక కీడు జరుగుతుందంటే అది ధనాపేక్షకు లింక్ అయి ఉంది. నువ్వు ధనాపేక్షతో ఉన్నావు కనుక ఈ కీడు నీకు సంభవించింది అంటున్నాడు దేవుడు. సమస్తమైన కీడులకు మూలం అదే. కొందరు దానిని ఆశించి, చరిత్రలో కొందరిని ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి సైతము తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసం నుండి తొలగిపోయారు. ధనాపేక్ష వలన తమ్మును తామే నానా బాధలతో పొడుచుకున్నారంటే నాశనం అయిపోయారని అర్థం. చూసారా? అంటే ధనాపేక్ష మనిషిని విరాజిల్లేలా చేస్తుందా? అభివృద్ధి నొందేలా చేస్తుందా? లేనేలేదు. ఖచ్చితంగా ధనాపేక్ష కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోతారు, కృషించిపోతారు. ఇప్పుడు చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో మంచి సన్నివేశాలను చూద్దాం. మనుషులు అపాయకరమైన కాలములను అంత్యదినములలో ఎందుకు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ, ధనాపేక్షులుగా మనుషులు ఉంటున్నారు కనుక అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కనుక ధనాపేక్షతో మనుషులు ఏ విధముగా అపాయముగా మారిపోతారో, వారిని వారే పొడుచుకుంటూ చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలాగైతే పాడు చేస్తారో, ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. గేహజీ అనేటువంటి ఒక శిష్యుడున్నాడు, ఎలీషా గారి శిష్యుడు. ఎలీషా గారి శిష్యుడంటే విశ్వాసంలో గొప్పవాడు కావాలి, పరలోకాన్ని పొందటానికి అర్హుడు కావాలి. కానీ ఎలా మారిపోయాడు తెలుసా? ధనాపేక్షను ఉండనిచ్చాడు, తనలో ఈ దుర్లక్షణాన్ని ఉండనిచ్చాడు. ధనాపేక్షుడుగా ఉన్నాడు గనక ఎలీషా గారి యొక్క సముఖము నుండి తోలివేయబడ్డాడు, కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. నానా బాధలతో వాడి యొక్క సంతతిని పొడుచుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. చూడండి, ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము
5వ అధ్యాయం సందర్భం మీలో చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఆ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి కుష్ఠరోగమును పోగొట్టుకోవటానికి ఇశ్రాయేలు రాజ్యంలో ఎలీషా గారి దగ్గరకు వస్తాడు. ఎలీషా గారు అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగమును నయం చేస్తారు, స్వస్థతనిస్తారు. యొర్దాను నదిలో నీవు 7 మారులు మునిగిరా అని చెప్పి స్వస్థతనిస్తారు. అతడు బహుమానముగా తీసుకొచ్చినటువంటి వెలగల వస్త్రాలను, వెండిని ఎలీషా గారికి ఇద్దామనుకున్నప్పుడు ఎలీషా గారు వద్దని చెబుతారు. నీతో పాటు తీసుకుని వెళ్ళిపోని ఈ బహుమతులన్నిటిని, నేను బహుమానములను ఆశించి స్వస్థత జరిగించడం లేదు, నీతో పాటు వాటిని తీసుకుని వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఆయన నీకంటే ధనవంతుడు, వెళ్ళు అని చెబుతారు. సరే అని నయమాను తాను తీసుకుని వచ్చినటువంటి బహుమతులను మరలా తిరిగి తన సిరియా దేశానికి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, తన పరివారంతో పాటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ విషయం గేహజీకి నచ్చదు. ఎలీషా గారి శిష్యుడైనటువంటి గేహజీకి ఈ విషయం నచ్చదు. అలాగని గేహజీ ఏమైనా స్వస్థతనిచ్చాడా? స్వస్థతను జరిగించింది ఎలీషా ప్రవక్త అయినా, ఇతడు కేవలం శిష్యుడే. కానీ శిష్యుడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి, ధనాపేక్షతో నిండిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి. అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను గాని, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని, క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యజమానులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గేహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికినీ పోలేదనను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకై తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఎంత భయంకరమైనటువంటి సందర్భం చూసారా? అప్పటి వరకు ప్రశాంతంగా ఉంటుంది. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదవగలిగితే 19వ వాక్యం వరకు కూడా ప్రశాంతమైనటువంటి కథనం. ఇశ్రాయేలు రాజ్యమునకు ఒక సిరియా సైన్యాధిపతి వచ్చి తనకు కలిగినటువంటి రోగాన్ని కుదుర్చుకోవటం, అది కూడా ఏ విషయాన్ని బట్టి? సిరియా దేశంలో తన ఇంటిలో పనిచేయుచున్నటువంటి ఒక దాసురాలు, ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించినటువంటి దాసురాలు ఈ విషయాన్ని తనతో చెప్పటాన్ని బట్టి అతడు ఆ మాటలను నమ్మి ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమై వస్తాడు. నిజంగా ఎంత చక్కని విధానమో చూడండి. ఒక చిన్నది దేవుని గూర్చి ప్రకటించటానికి తపిస్తూ, నా యజమానునికి కలిగినటువంటి ఆ కుష్ఠరోగం ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి ప్రవక్త పోగొట్టగలడు అని చెప్పి అక్కడ దేవుని గూర్చి ప్రకటించుచున్నది. ఆ మాటలను బట్టి ఇశ్రాయేలు రాజ్యానికి ప్రయాణమై వచ్చినటువంటి ఈ నయమాను, ఇక్కడ ఎలీషా గారు దేవుని యొక్క ఆ శక్తిని బట్టి స్వస్థతనివ్వటం, నయమాను మరలా తిరిగి తన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళుచూ ఉండటం, ఇదంతా కూడా చక్కని సందర్భం. కానీ ఇక్కడ ధనాపేక్ష ఒకనిలో చోటు చేసుకుంది. అతడే గేహజీ.
ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గర ఉన్న ఎలీషా గారి యొక్క భావనలు గెహజీలోనికి రాలేదండి. ఎలీషా గారి యొక్క మనస్తత్వం గెహజీకి అర్థం కాలేదండి. ఎన్ని వింటే ఉపయోగం ఏముందో చెప్పండి? పాదముల దగ్గర కూర్చొని ఎన్ని వింటే ఉపయోగం ఏముందో చెప్పండి? అసలు విషయం మనసులోకి ఎక్కలేదు. ఎలీషా గారు ఎలా ప్రకటిస్తున్నారు, నేను కూడా భవిష్యత్తులో ఎలా ప్రకటించాలి, ఇలా పేరు ఎలా తెచ్చుకోవాలి, ఎలీషా గారిలా కాదు నేనైతేనా ప్రవక్తగా కూర్చొని బోలెడు సంపాదించుకుందును అనుకుంటూ బ్రతుకుతున్నాడండి. ఎవరు? గెహజీ. ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఇది ఒక రోజులో వచ్చినటువంటి గుణం కాదు, ఇది అతనికి ఎప్పటి నుంచో ఉంది. ధనాపేక్ష ఎప్పటి నుంచో ఉంది. ఆ ధనాపేక్ష కలిగిన వాడై అంది వచ్చిన ఒక సందర్భాన్ని అతడు ఉపయోగించుకుంటున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆసక్తి, ధనం అంటే ఆసక్తి. ఎలీషా గారు వద్దని పంపివేసినటువంటి ఆ ధనమును ఇతడు సంపాదించుకోవటానికి నయమాను దగ్గరికి వెళ్ళాడు. నయమాను ఆశ్చర్యపోతున్నాడు. నేనేమో ఇద్దాం అనుకుంటే వద్దన్నాడు నీ యజమానుడు ప్రవక్త, మరి మరలా తిరిగి వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదిగో నీవు 2 మణుగులు వెండి కాదు 4 మణుగులు వెండి తీసుకుని వెళ్ళు. నీకు ఇష్టమైతే 4 మణుగులు వెండి తీసుకుని వెళ్ళు. ఇదిగో 2 జతల బట్టలు. చూసారా? ఈ విధంగా గెహజీ అనేవాడు ధనాపేక్షను బయటపెట్టుకున్నాడు. యెహోవా జీవముతోడు ఈరోజు నేను వాటిని తీసుకుంటానంటున్నాడు. అంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. మరి నిలిచిందా? ఆ ధనంతో అతడు ఏమైనా బాగుపడ్డా? ఎలీషా గారి దగ్గర నిలువగానే ఎలీషా గారు చెబుతున్నారు, వాడి మనసంతా గ్రహించి చెబుతున్నారు, నా మనసు నీతో కూడా రాలేదా నయమానుని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు? ఏంటో అబద్ధాలు చెబుతున్నావు ప్రవక్త దగ్గర అంటున్నాడు ఆయన. ప్రవక్త దగ్గర అబద్ధాలా? ఏదో తిమ్మిని వమ్మిని చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ నేను ప్రవక్తను. ఎలీషా ప్రవక్త అయిన ప్రవక్తను తక్కువగా అంచనా వేశాడు గెహజీ. ఇదిగో అతడు విడిచిపెట్టి పోయినటువంటి ఆ కష్టము ఇదిగో నీకు నీ సంతతికి కలుగుతుంది. పో, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపో అన్నారంతే. గెహజీ వెళ్ళిపోయాడు. విశ్వాసము నుండి తొలగిపోయాడు. చూడండి, ధనాపేక్షుడై విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని వ్రాయబడిన ఆ మాట ఇదిగో ఇక్కడ ఎలా నెరవేరిందో చూడండి. ఊరకనే రాయడండి దేవుడు, ఊరకనే మనకు తెలియచేయడండి ఆయన. అది ఎంతో నిజం, ఉన్నతమైన నిజం. అది లోకం చెప్పిన అబద్ధాలకు మీరు ఆకర్షితులు అవుతున్నారా? దేవుడు చెప్పిన నిజాలకు మీరు దాసులు అవుతున్నారా? ఒక్కసారి గమనించండి. దేవుడు చెప్పిన నిజాలను మీరు గ్రహించగలిగితే మనోనేత్రములు తెరుచుకున్న వారై అసలు జీవితంలోనికి వస్తారు. లేదంటే అబద్ధపు జీవితంలోనే ఉంటారు. గెహజీ వలె నశిస్తారు ధనాపేక్ష కలిగిన వారు. అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉండండి, దేవుడు కాదన్నాడా? కానీ ధనాపేక్షతోనే జీవితం అనుకుంటే మీరు నశిస్తారు తప్ప, మీరు కీడులో పడిపోతారు తప్ప, మిమ్మల్ని మీరే పొడుచుకుంటారు తప్ప మీరు సాధించేదంటూ ఏదీ లేదు. ఇక గెహజీకి బాబు లాంటి వాడండి ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కూర్చుని యేసుక్రీస్తు ప్రభువు నోట బోధలు విని శిష్యులంతా గొప్పవారు అవుతుండగా, అపొస్తలులు అవుతుండగా ఇతడేమో తన ఉద్యోగమును కోల్పోయి ఒక ప్రమాదకరమైనటువంటి మనస్తత్వంతో ప్రభువును అప్పగిస్తే నాకెంత అనేటువంటి ఆలోచనతో 30 వెండి నాణెములకు ప్రభువును అప్పగించాలని సిద్ధమైపోయాడంటే వీడెంత దౌర్భాగ్యుడో చూడండి. ఇస్కరియోతు యోధా గోత్రంలో పుట్టాడు. ఇస్కరియోతు యోధా వంశంలోనే కదా పుట్టాడు. మరి ఆ ప్రతిష్టను నిలబెట్టుకున్నాడా? ప్రభువు దగ్గర ఉండి ప్రభువు యొక్క వాక్యమును నేర్చుకుని అనేక మందికి ప్రకటించి హతసాక్షి అయిపోతే ఈరోజు ఎంత ఉన్నతమైనటువంటి బహుమానమును అందుకోవడానికి సిద్ధపడిపోనో మీరు గమనించండి. కానీ ఆ పాలి పంపులలో నుండి బయటకు వచ్చేసాడు. ఆ ఉద్యోగమును కోల్పోయాడు. వేరొకడు తీసుకున్నాడు ఆ ఉద్యోగమును. మత్తీయ తీసుకున్నాడు ఆ ఉద్యోగమును. అంతవరకు కష్టపడ్డాడు, ప్రభువు వెనక తిరిగాడు. కానీ మనసులో ఏముంది? ధనాపేక్ష. ఒక రోజులో వచ్చింది కాదది. ప్రభువు దగ్గర ఉంటూ సంచిలో వేయబడిన దానిని దొంగిలిస్తూ వస్తున్నాడు ఇస్కరియోతు యోధా. ఒక్క రోజులో పుట్టింది కదా భావన.
ప్రభువును వెంబడించుచున్నప్పుడే ఇస్కరియోతు యోధాలో ఉన్నటువంటి స్వభావం ఏంటన్నమాట, నేను ప్రభువును వెంబడిస్తూ కాస్తో కోస్తో వెనకేసుకోవాలి, సంపాదించాలి, ధనాపేక్ష కలిగి ఉండాలి. ప్రభువుకు తెలియదు, ప్రభువు అమాయకంగా ఆలోచన చేస్తున్నాడేమో, ఆయన సంపాదించుకోవటం లేదు, ఆయనకున్న పేరు పలుకుబడులు, ఆయనలో ఉన్నటువంటి ఈ గొప్ప తత్వం, ఆయన ప్రకటిస్తున్నటువంటి వాక్యం, దీని అంతటిని అడ్డు పెట్టుకుని ఆయన బోలెడు సంపాదించుకోవచ్చు, కానీ ఆయనకు చేత కావటం లేదు. నేనైతేనా అనుకుంటున్నాడు ఇస్కరియోతు యోధ. అందుకే ఆయన దగ్గర ఉండి సంచిలో వేయబడిన దానిని కొద్ది కొద్దిగా దొంగిలిస్తూ వస్తున్నాడు. చివరికి ఎలా మారిపోయాడు, 30 వెండి నాణెములకు ప్రభువునే అప్పగించటానికి బేరం కుదుర్చుకున్నాడు. మరి బాగుపడ్డా? భూమి మీదైనా బాగుపడ్డా? సంతోషించాడా? ధనవంతుడైపోయాడా? చూద్దాం. ఇస్కరియోతు యోధాను గూర్చి కూడా వ్రాయబడిన మాటలను మనం చూద్దాం. అలా ఉండకూడదని నేర్చుకోండి, గ్రహించండి. దేవుడు వ్రాయించిన మాటలు ఎంత నిజమైనవో మీరు అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వాక్యం నుండి, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ, యేసుక్రీస్తును అప్పగించినటువంటి యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ఒకవైపు చూసుకుంటున్నాడు, మరోవైపు నిరపరాధికి శిక్ష విధించటానికి నేను కారణమయ్యానా, ఇందులో నేను ఇరుక్కున్నానా, పశ్చాత్తాపడుతున్నాడు. ఏం సాధిస్తాను ఈ 30 వెండి నాణెములతో, ఏం తింటాను, ఏం బాగుపడతాను అనుకుంటున్నాడు. పశ్చాత్తాపం వచ్చేసింది. ఇంకా పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, ఎవరైతే అతనికి ఇచ్చారో, ఎక్కడైతే బేరం కుదుర్చుకున్నాడో అక్కడికి వచ్చాడు, వారికి ఇచ్చేశాడు. వారి యొద్దకు తెచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి, అనేక ప్రాచీన ప్రతులు ఏమని రాయబడింది, నీతిమంతుని రక్తమును అని పాఠాంతరం. నీతిమంతుని రక్తం అప్పగించి నేను ఈ 30 వెండి నాణాలు తెచ్చుకున్నానా, ఇప్పుడు నాకు చాలా బాధగా ఉందంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. ఎవరి యొద్దనైతే తీసుకున్నాడో వారి దగ్గరకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేతనని చెప్పాను. ధనాపేక్ష నిన్ను ఎందులో ముంచుతుంది, పాపములో ముంచుతుంది. నీవు పాపము చేసేటట్టుగా ప్రేరేపిస్తుంది. పాపము చేస్తేనే కూడబెట్టుకోగలవు, లేకపోతే అంత ఆస్తి నీకు ఎలా వస్తుంది, కోట్లాది రూపాయల ఆస్తి ఎలా వస్తుంది, పాపం చేస్తేనే. నిరపరాధుల రక్తమును నీవు తీసుకుంటేనే, నిరపరాధ రక్తమును అప్పగిస్తేనే నీవు కోట్లాది రూపాయలు సంపాదించగలవు. ఈరోజు ఎంతోమంది ధనవంతులు అటువంటి వారుగా ఉన్నారు. వారి చుట్టూ ఉన్నటువంటి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. వారు చేస్తే నాకేంటి, నాకు 1 కోటి మిగిలింది అనుకుంటున్నాడు. వారు చేస్తే నాకేంటి, నాకు లక్షలాది రూపాయలు బ్యాంకులో పడుతున్నాయి కదా అనుకుంటున్నారు. చూసారా, నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేస్తున్నారు. ఇస్కరియోతు యోధా వలె నేడు కూడా ధనాపేక్ష కలిగిన ఎందరో మనుషులు. అపాయకరమైన కాలములండి. మనుషులు ధనాపేక్షలు. చూడండి, ఇస్కరియోతు యోధా, నేను నిరపరాధ రక్తంను అప్పగించాను, పాపము చేస్తానని చెప్తున్నాడు. వారు ఏమంటున్నారు చూడండి, దానితో మాకేమి, నీవే చూచుకొనువని చెప్పగా పరిష్కారం చెప్పలేదండి, చావును చూపించారు. పరిష్కారం చెప్పలేదు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకో అని చెప్పలేదు. ఎందుకంటే వారికి తెలియదు, వారి దగ్గర జ్ఞానం లేదు. జ్ఞానం లేని వారి దగ్గరికి వెళ్ళాడు పశ్చాత్తాపడి. ప్రభు దగ్గరకు వచ్చి ఉంటే ప్రభు క్షమించును కదండి. ప్రభు పాదాల మీద పడిపోతే ప్రభు క్షమించును కదండి. లేదండి, ఇస్కరియోతు యోధా అక్కడ తప్పు చేశాడు. నువ్వు ఎప్పుడైనా సరే పశ్చాత్తాపడిన ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నిన్ను దోచుకునే దొంగ దగ్గరికి వెళ్ళకూడదు. నీకోసం ప్రాణం పెట్టే దేవుని కుమారుని యొద్దకు వెళ్ళాలి. పశ్చాత్తాపడ్డావు, మరి ఎవరి దగ్గరికి వెళ్ళావు? ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళావు. వారు దొంగలు. ఆ దొంగల దగ్గర పెడితే వాళ్ళు ఏం చెబుతున్నారు చూడండి, మాకేంటి సంబంధం, నీవే చూచుకో, మమ్మల్ని ఏమైనా ఇరికిద్దాం అనుకుంటున్నావు ఈ కేసులో అంటున్నారు వారు. నీవే చూచుకో అంటున్నారు. నీవే చూచుకుంటే ఏం చూసుకుంటాడు పాపం? ఏం చూసుకుంటాడు? నీవే చూచుకో అంటే ఉరుతాడు చూచుకున్నాడు. ఉరుతాడు ఎక్కడా అని చూచుకున్నాడు. ఎందుకంటే ఉండలేడిక ఆ ధనాన్ని ఒకవైపు చూస్తూ ఉండబట్టలేకపోయాడు. నిరపరాధ రక్తం అప్పగించి 30 వెండి నాణాలు సంపాదించానా అని ఏం చేశాడో చూడండి. అతడు
ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి అనుభవించడానికి వీలు లేదు. నీవు అక్రమంగా సంపాదించిన దానిని అనుభవించడానికి వీలు లేదు. అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఊరకనే చెప్పటం లేదండి ఈ మాటలన్నీ, ఊరకనే చెప్పటం లేదండి. లోకం అంతానేమో ధనాన్ని అభివృద్ధి చేసుకోమని చెబుతుంది, లోకం అంతానేమో ధనాన్ని దేవునిగా చూపిస్తోంది. దేవుని సంఘాలలో కూడా ధనం కొరకే మనుషులు పరుగులు పెడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, భక్తిని చూపిస్తున్నారు. ఈయనేంటండి ధనాపేక్ష కలిగి ఉండొద్దని చెబుతారు అని మీరు అనుకుంటున్నారా? ఊరకనే చెప్పటం లేదు ఈ మాటలు, అక్షర సత్యములు గనకే చెబుతున్నాను. సమయాన్ని వెచ్చించి అక్షర సత్యం గనుకనే ఈ మాటలు మీకు చెబుతున్నాను. గ్రహించండి, అర్థం చేసుకోండి, ఈ మాటల ప్రకారము జీవించండి. ధనాపేక్షులుగా ఉండకండి. ఎందుకంటే మీరు చివరకు సాధించేదంటూ ఏదీ ఉండదు. ఇస్కరియోతు యోధ పోయి ఉరిపెట్టుకొనెను. గేహజీ కుష్ఠరోగమును పొందెను. వాడు మాత్రమే కాదు, వాడి సంతానం కూడా కుష్ఠరోగమును పొందెను. అలాగే దేవుని సంఘంలో ధనం విషయంలో అన్యాయము చేసినటువంటి మరొక ఉదాహరణ ఉంది. అననీయ సప్పీరా వారేం చేస్తున్నారు? దేవుని కొరకు వారి యొక్క పొలము నమ్మి ఆ ధనమును తీసుకుని వచ్చి ఇద్దామనుకున్నారు, సువార్త సేవకై ఇద్దామనుకున్నారు. కానీ మరలా ధనాపేక్ష వారిలో చోటు చేసుకుంది. భార్యాభర్త అననీయ సప్పీరా ఇద్దరు కలిసే దేవునికి ఇవ్వవలసినటువంటి సొమ్మును కాస్త వెనక్కి వేసుకున్నారు, దొంగిలించేశారు. దేవుని సొమ్మును దొంగిలించేశారు. ఏమైపోయారు? ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రతి వానికి అప్పుడు భయం కలిగింది. ఇలా ఎవరూ చేయకూడదని దేవుని వాక్యం నేర్పించింది. అపొస్తలుల కార్యములు చూద్దాం, ఈ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ధనాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు చివరికి నాశనం అవుతారని తెలియజేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం ప్రారంభం నుంచి మొదటి వాక్యం నుండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి వాక్యం నుండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మేను. భార్య ఏరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూసారా, కారణం ఎవరు? ధనాపేక్ష కలిగి ఉండటానికి కారణం ఎవరు? సాతాను, దేవుడు కాదు. ఈరోజు ధనాపేక్ష కలిగి ఉంటూ దేవుని దగ్గరకు వచ్చి నా ధనాన్ని ఇంకా వృద్ధి చేసుకోవటానికి దేవుని దగ్గరకు వచ్చానని మీరు చెబుతున్నారా? ధనాన్ని వృద్ధి చేసుకోమని చెప్పేది సాతాను. నీవేమో దేవుడు అనుకుంటున్నావు. పిచ్చోడా, వెర్రివాడి వలె ప్రవర్తిస్తున్నారు మీరు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినా సరే, మీ భాషలో అందుబాటులో ఉన్నా సరే పరిశుద్ధ గ్రంథం మీరు చదవకున్నారా? గ్రహింపుకున్నారా? సాతాను నీ హృదయమును ప్రేరేపించుచున్నది. ధనాపేక్ష కలిగి ఉండమని సాతాను నీ హృదయమును ప్రేరేపించుచున్నది. అది నీ యొద్ద ఉన్నప్పుడు, ఆ ధనం నీ యొద్ద ఉన్నప్పుడు, ఆ పొలం నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట, ఆ పొలమును అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎంతకైతే అమ్మేవో ఆ డబ్బంతా కూడా నీ వశమై ఉండలేదా? నీదే కదా అంతా. దేవునికి ఎంత ఇవ్వాలనుకున్నావో అంతే ఇవ్వచ్చు కదా. కానీ నీవు దేవుణ్ణి మోసగించాలనుకున్నావు కనుక పరిశుద్ధాత్మను మోసగించాలనుకునేటువంటి నీ హృదయ దురుద్దేశము చాలా భయంకరమైనది. ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అని వానితో చెప్పాను. నువ్వు నాతో అబద్ధం ఆడటం లేదు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు. ఇదిగో నా పొలాన్ని ఎంతకే అమ్మానండి, ఇంతే వచ్చిందండి, నా పొలం అమ్మినటువంటి ఆ ధనమంతా మీ పాదముల యొద్ద పెట్టానండి అని నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడుతున్నది, దేవునితో. నీవు దేవునితోనే అబద్ధం ఆడుతూ అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా, పడిపోయాడు, ప్రాణం విడిచేశాడు. ధనాపేక్షతో అనుభవించిందేమీ లేదు, అక్కడే పడిపోయాడు, ప్రాణం విడిచేశాడు. వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి.
ఆ సంగతిని విన్నవారందరికీ భయం కలిగింది. పడుచువారు లేచారు, వానిని బట్టతో చుట్టారు, మోసుకుని పోయారు. తర్వాత కూడా చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది తెలిస్తే మరల మాట మార్చేస్తున్నాం, కానీ జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. మనిషితోనే కదా అబద్ధం ఆడేద్దాం అనుకుంది, కానీ దేవునితో మాట్లాడుచున్నదన్న సంగతి ఆమెకు అర్థం కాలేదు. మీరు ఇంతకైనా అమ్మారు, మీ భూమిని ఇంతకైనా అమ్మారు చెప్పండి అని అడిగినప్పుడు, మరి భర్త భార్య ఇద్దరు ఒక మాట మీద ఉన్నారు కదా, అక్కడ ఆ మాట తప్పిపోకూడదని దేవుని దగ్గరకు వచ్చి ఏం చెబుతుందో చూడండి. నాతో చెప్పుమని ఆమెను అడిగినప్పుడు పేతురు గారు అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను, ఇంతకే అమ్మాం అని చెబుతుంది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితరి? ఏ విషయాల్లో ఏకీభవిస్తున్నారు? భార్యాభర్తలు అబద్ధాల విషయంలోనా, మోసాల విషయంలోనా, తప్పుడు కార్యక్రమాల విషయంలోనా? ఎందులో ఏకీభవిస్తున్నారు చెప్పండి? దేవుని కొరకు ఏకీభవించలేని భార్యాభర్తలు ఈరోజు దుర్మార్గపు విషయాలలో ఏకీభవిస్తున్నారు. సంఘంలో తన భర్త అబద్ధం ఆడాడంటే భార్య కూడా అబద్ధమే, తన భర్త మోసం చేశాడంటే భార్య కూడా మోసమే. ఎంతమంది లేరండి ఈరోజు అననీయ సప్పేరుల సంఘాలలో? మీరు అనుకుంటున్నారు ఆనాడే జరిగింది, నేడు అలాంటి వారు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో. ఎందరో ఉన్నారు. భర్త తప్పు చేశాడు, భర్త దేవుని మాట వినకుండా తప్పుడు కార్యక్రమాలు చేశాడు, భార్య కూడా సపోర్ట్, దానికి ఖండించదు. నీవు ఇలా ఎందుకు చేసావు, నీవు సంఘంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని భార్య ఖండిస్తుందా? పోనీ భర్త భార్యను ఖండిస్తాడా? లేదు. ఇద్దరు ఒకే పార్టీ. ఎవరి పార్టీ? సాతాను పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీ అనుకోకండి, సాతాను పార్టీ. మా భర్త ఏ పార్టీకి ఓటేస్తే నేను కూడా అదే పార్టీకి ఓటేయాలి, మా భార్య ఏ పార్టీకి ఓటేస్తే నేను కూడా అదే పార్టీకి ఓటేయాలి, మా పిల్లలు ఏ పార్టీకి ఓటేస్తే నేను కూడా తల్లిదండ్రులకు అదే పార్టీకి ఓటేయాలి, మా తల్లిదండ్రులు ఏ పార్టీకి ఓటేస్తే నేను కూడా పిల్లలకు అదే పార్టీకి ఓటేయాలి, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా అత్త, మా కోడలు ఇలా కట్టుకట్టుకొని వెళ్ళిపోతున్నారు నాశనానికి. ప్రశ్నించారా? నిలబడ్డారా? దేవునితో కదా నేను అబద్ధం ఆడకూడదు, నేను దేవునితో అబద్ధం ఆడకూడదు, నశించిపోతాననేటువంటి భయం ఏమైనా ఉందా? లేదు, భయం లేదు. అందువలన ఆ రోజు సప్పేర కూడా అననీయ మార్గంలోనే నడుచుకొని నాశనం చెందింది. మీరు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు ఏకీభవిస్తున్నారా అని పేతురు గారు అడుగుతున్నారు. చూడండి, మీరు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు ఏకీభవిస్తున్నారా? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. ఈరోజు నిజంగా మీకు భయం కలుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు ఈ మాటలు విన్నవారందరికీ భయం కలిగింది, సంఘమంతటికి భయం కలిగింది. జీవము గల దేవుని ఎదుట నేను అబద్ధం ఆడకూడదు, నేను న్యాయంగా నడుచుకోవాలి, నేను విధేయురాలనుగా ఉండాలి అనేటువంటి భావన వారిలో కలిగింది ఆ సందర్భాన్ని బట్టి. ఇక పాఠ్యాంశంలో మనం ఈ యొక్క సంగతులన్నింటినీ క్రోడీకరించి సారాంశమును ఆలోచన చేయగలిగితే, ధనాపేక్ష కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శోధనలోను ఉరిలోను పడిపోతారు. వారి హానికరములైనటువంటి అవివేకయుక్తములైనటువంటి నాశనంలో వారు పడిపోతారు. ధనాపేక్ష ఎటువంటి మేలును మీకు చివరికివ్వదు, అది కీడులో పడేస్తుంది. మిమ్మల్ని మీరే పొడుచుకుంటారు, నాశనం అయిపోతారు. సమస్తమైనటువంటి కీడులకు ధనాపేక్షే మూలం. కనుక ధనాపేక్షను కలిగి ఉండకుండా దైవాసక్తిని కలిగి ఉండండి. దైవాసక్తి, ఆ దైవాసక్తి మిమ్మును నిత్యత్వంలోనికి నడిపిస్తుంది. ధనాపేక్ష మిమ్మును పాతాళంలో నరకమున వేదన అనుభవించేటట్టుగా చేస్తుంది. ఎన్నో ఉదాహరణలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఈ విషయాలన్నిటిని గ్రహించి దేనిని మర్చిపోకుండా ఇక మీదట ఆసక్తి ఉన్నా అపేక్ష ఉన్నా దేవుని పట్ల ప్రేమ విషయంలో
దేవుని కొరకు జీవించే బ్రతుకు విషయంలో మీరు కలిగి ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, అలాగే మనుషులు అపాయకరమైనటువంటి కాలములను ఎందుకు ఎదుర్కొంటున్నారో, మనుషులలో ఏ దుర్లక్షణాలు ఉన్నాయో నేర్చుకుంటున్న క్రమంలో వచ్చే భాగంలో మరొక చక్కని సంగతిని మనమంతా దేవుని కృపను బట్టి నేర్చుకుందామని తెలియజేస్తూ ఈ యొక్క పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడునైన మా కన్న తండ్రి, ఈ సందర్భమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన మీ సంగతులను బట్టి, మీ మహాజ్ఞానమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ మాటలు మాలో ప్రతిఫలించటానికి సహాయమును అనుగ్రహించండి. దేవా, ధనాపేక్షను కలిగి నాశనమైపోయే వారి యొక్క జాబితాలో మేము ఉండకుండా, మీ నిమిత్తము, మా ప్రభువైన యేసు నిమిత్తము మమ్మను మీ మార్గములో నడిపించుటకు సహాయము చేయుచున్నటువంటి పరిశుద్ధాత్మ నిమిత్తము నాయనా, మా పూర్ణ హృదయముతో మిమ్మను ప్రేమించగలుగుటకు, సమస్తమును నష్టముగా ఎంచుకొనగలుగుటకు, దైవాసక్తిని కలిగి ఉండుటకు మాకు సహాయమును దయచేయండి. లోకమంతటికీ ఈ మాటలు ప్రకటింపబడవలసి ఉండగా తండ్రి, అతి తక్కువ మంది మాత్రమే మీ సంగతులను వింటున్నారు, తెలుసుకుంటున్నారు. కానీ లోకమంతా చెడే ప్రకటింపబడుతోంది, ధనాపేక్ష కలిగి ఉండమని ప్రకటింపబడుతోంది. దేవా, ఈ మీ మాటలు కూడా అనేక మందికి వినిపింపబడి, వారి జీవితాలు కూడా రక్షింపబడి, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించగలుగుటకు నాయన మీ యొక్క అనుకూలతను మాకు అనుగ్రహించమని, మీ కృపను తండ్రి లోకమునకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, తప్పుడు మార్గములలో నుండి నీతి మార్గములోనికి మనుషులు రాగలిగే అవకాశములు కల్పించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.